ఖమ్మం నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే 12 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి యత్నం జరిగిందో గౌస్ పాషా అనే నిందితుడు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్గా ఉన్నటువంటి ఎవరైతే వృద్ధ దంపతులు ఉన్నారో వృద్ధ దంపతులు అమ్మమ్మ తాతయ్య ఇంటికి ఆ బాలిక వేసవి సెలవుల కోసం వచ్చింది. ఆ బాలిక అటు పైకి కిందికి తిరగడానికి గమనించినటువంటి గౌస్ పాషా ఆమె మీద లైంగిక దాడికి యత్నించిండు. ఆ తర్వాత ఆమె అరిసేసరికి 3వ ఫ్లోర్ నుంచి కింద పడేసిండు. ఆమె తీవ్ర గాయాలతో ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఆ బాలిక పక్కటెంకలు కావచ్చు, అట్లాగే వెన్నుపూస కావచ్చు, వీటన్నిటికీ డ్యామేజ్ జరిగి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలి, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి. సో దిశ కేసులో ఏదైతే ఉన్నత వర్గాలకు జరిగితే ఒక లెక్క, మాకు జరిగితే ఒక లెక్క, మాకు వెంటనే న్యాయం జరగాలి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు ఖమ్మం నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఖమ్మం చౌరాస్తా నుంచి మొదలు పెడితే అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ జరిగింది. అయితే ఈ ర్యాలీ సందర్భంగా నిందితుడిని పోక్సో కేసు మీద నమోదైనట్టు చెప్తున్నప్పటికీ నిందితుడిని రక్షించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిందితుడు గతంలో ఓ పార్టీలో కీలకంగా పనిచేశాడు, అట్లాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్తా ఉన్నారు నిందితుడికి. కాబట్టి నిందితుడి మీద కఠిన శిక్షలు పెట్టాలి, పోక్సోలో కూడా కఠిన శిక్ష పడేలా యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే ఉరిశిక్ష పడేంత తీవ్రత ఉండే శిక్షలు జోడించాలని బాధిత కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి బాలిక మీద లైంగిక దాడికి యత్నించినటువంటి ఎవరైతే గౌస్ పాషా ఉందో గౌస్ పాషాను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు అట్లాగే బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, బాధిత బాలిక మేనమామ ఎవరైతే ఉన్నారో ఆ మేనమామ ఇతర బంధువులంతా కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీకి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు కూడా వివిధ పార్టీల నాయకులు కూడా మద్దతు ఇచ్చారు ఈ నిరసన ర్యాలీకి. ఈ నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పందన వచ్చింది. మొదలు ఈ విషయం చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఆ తర్వాత నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాలిక తండ్రితో ఫోన్లో మాట్లాడి నేను భరోసా ఇస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, బాలికను ప్రాణాలు కాపాడుకుందాం, ఫస్ట్ ఆమెకు మంచి ట్రీట్మెంట్, నాణ్యమైన ట్రీట్మెంట్ అందేలా మేము కృషి చేస్తాం, మీకు భరోసా ఇస్తాం, నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ అయితే ఇవ్వడం జరిగింది మంత్రి పొంగులేటి. సో పొంగులేటి హామీ తర్వాత కూడా మాకు వెంటనే న్యాయం జరగాలనే కారణంతో, న్యాయం జరగాలనే డిమాండ్తో బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. మొత్తానికి ఖమ్మంలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది. బాలిక మీద లైంగిక దాడి యత్నం ఏదైతే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందో, వాళ్ళు బాలిక కుటుంబం కూడా చాలా పేద కుటుంబం, దయనీయ పరిస్థితిలో ఉంది. వాళ్ళ తండ్రి ఒక అడ్డా కూలి, తల్లి ఇండ్లలో పనిచేసే ఒక వంట మనిషి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ బాలిక ఖచ్చితంగా న్యాయం జరగాలి, మేము ప్రశ్నించకపోతే, ఆందోళన నిరసనలు చేయకపోతే ఎవరు పట్టించుకోరు అనే ఆందోళనను వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి బాలికకు సంబంధించి అయితే నిరసన కొనసాగుతూ ఉంది. బాలిక అత్యాచారం కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే బాలిక అత్యాచారం కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉరి తీయాలి, మహమ్మద్ గౌస్ని వెంటనే ఉరి తీయాలి, మహమ్మద్ గౌస్ని వెంటనే. చూసుకున్నట్టయితే 6వ తారీఖు జరిగిన ఉదంతం ఏదైతే ఉందో, 12 ఏళ్ల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం, మహమ్మద్ గౌస్ అనే ఒక కామాంధుడు, ఒక కామ కుక్క, వాడు మదమెక్కి అపశుభం తెలియని, మంచి చెడు తెలియని ఒక చిన్న పాప మీద అఘాయిత్యం చేసిందే కాక వాడు చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి 3 ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి ఆ పాపని నెట్టివేయడం జరిగింది. ఆ పాప కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. స్పైన్ ఇంజురీ, లిమ్స్ ప్లస్ సైడ్ రిబ్స్ డ్యామేజ్ అయినాయి ఆ పాపకి. తర్వాతకి ఆ పాప స్కూల్లోకి వచ్చిన తర్వాతకి ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాడి మీద పోక్సో కేసు చట్టం నమోదు చేయడం జరిగింది. కానీ వాడు ఏ ధైర్యంతో ఆ అఘాత్యానికి పాల్పడ్డాడో మనకు తెలియదు. వాడి ధైర్యం చావాలి అంటే వాళ్ళలాంటి కుక్కలు మళ్ళీ ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టకుండా ఉండాలంటే వీడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. వేరే కేసులలో ఎలా అయితే కొంతమందిని ఎన్కౌంటర్ చేశారో రేప్ కేసులలో, ఇలాంటి మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన వీడిని కూడా ఎన్కౌంటర్ చేయాలి. నార్త్లో ఏదైతే జరుగుతుందో యూపీ మోడల్లో వాడి ఆస్తులు జప్తు చేయడం, వాడి పేరు మీద ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేయడం చేసి ఆ పాపకి
ఎక్స్గ్రేషియా ఏదైతే కాంపెన్సేషన్ ఇప్పిద్దాం అనుకుంటున్నారో వాడి ఆస్తిలోంచి ఆ పాపకి ఇప్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఫ్యూచర్లో ఆ పాప చదువుకోవడానికి ఇంకా ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్ ముందుండి అన్ని విధాలు సహకరించాలని కోరుతున్నాం. ఏదో ఒకటి చెప్తా. ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో 12 సంవత్సరాల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో ఒక కామాంధుడు మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి, అతను ఇంతకు ముందు నేర చరిత్ర కూడా ఉందనేది ఒకటి వినపడుతుంది మనకి. అతను ఒక కిడ్నాప్ కేసు కూడా ఉందనేది వినపడుతుంది. అసలు అతను అలా అత్యాచారం చేయడానికి ఆయనని ప్రేరేపించింది ఏ ఆలోచన? అసలు అలాంటి ఆలోచన అతనికి ఎలా కలిగింది? ఆయన వయసు చూసుకుంటే 50 సంవత్సరాలు పైబడిన వాడు, పాప వయసు వచ్చేసి 12 సంవత్సరాలు. అంటే ఒక మనవరాలి వయసు ఉన్న పాప మీద అలాంటి ఆలోచన రావడానికి కారణం ఏంటంటే వాడి మానసిక స్థితి ఏంది, ఎంత పైశాచికత్వంతో ఎంత కర్కశంగా వాడు అలా చేస్తుంటాడు. వాడు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒక పాపని 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకి ఎత్తేసాడంటే అంటే వాడి తర్వాత నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యం వాడికి ఉన్నది కాబట్టే వాడంత దారుణానికి వాడు ఒడిగట్టిండు. ఇంకో విషయం చూసుకుంటే జరిగిన 3 రోజుల తర్వాతకి ఇది వెలుగులోకి వచ్చింది. అసలు పాప కండిషను సీవియర్గా ఉండి హాస్పిటల్లో ఉండబట్టి ఆ విషయం బయటికి రాలేదు. ఒకవేళ పాపకి స్పృహ రాకపోతే ఈ కేసు పరిస్థితి ఏమయ్యేది? అసలు జరిగిన విషయం ఎటుపోయేది? ఇది బయటపడ్డది కాబట్టి ఇది ఒకటే. బయట పడకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి ఖమ్మంలో మనం ఒకసారి చూసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే యూపీ తరహాలో శిక్షలు వేయాలి. వాడిని బహిరంగంగా ఉరిదీయడం అన్నా చేయాలి. లేదంటే మొన్న హైదరాబాద్లో జరిగిన రేప్ కేసుకి, ప్రియాంక రెడ్డి రేప్ కేసుకి ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో వీడిని కూడా ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా ఉంటాయని ఒకడైనా చేయాలన్నా కానీ వాడి వెన్నులో వణుకు పుట్టేలా వీడి తీర్పు ఉండాలి. వాడు 50 సంవత్సరాలు దాటిన తీసుకుపోయి జైలు పెడితే 3 పూటలు తిని పందికొక్కులా బలుస్తున్నాడు. వాడు జీవితం మొత్తం చూసిండు. ఈ పాప పరిస్థితి ఏంటి? 12 సంవత్సరాల పాప అంటే మంచి చెడు తెలియని పాప. ఆ పాపకి అసలు ఏం తెలియదు. తెలియని పాపను అలా చేసిన అంటే ఎంత జీవితం చూడాల్సిన పాప, స్కూల్కి వెళ్ళాల్సిన పాప మళ్ళీ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళగలుగుతుందా? వెన్నుముక్క డ్యామేజ్ అయింది అమ్మాయిది, కాలు చేతులు ఇరినాయి, పక్కటెముకలు ఇరినాయి. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటిది? చిన్నప్పుడే ఇలాంటి ట్రామాకి గురైనప్పుడు లైఫ్ లాంగ్ అమ్మాయిని అది వెంటాడుతుంది. అది పక్కన పెట్టేస్తే అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇప్పించాలనేది మన డిమాండ్. బట్ నేను అనేది ఏంటంటే మనం అందరం కలిసి డిమాండ్ చేయాల్సింది ఏంటంటే దారుణానికి ఒడిగట్టింది వాడు కాబట్టి వాడి ఆస్తులు జప్తు చేయాలి. వాడి ఆస్తులు జప్తు చేసి వాడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాడి పేరు మీద ఎంత ఆస్తి ఉందో అది మొత్తం అమ్మాయి పేరు మీదకి వచ్చేలాగా చూడాలి. ఎందుకంటే దారుణం చేసింది వాడు. సరే గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి. కానీ వాడి ఆస్తులు ఎప్పుడైతే జప్తు చేసి అమ్మాయికి ఇస్తావో ఇంకొకడు ఆ దారుణానికి ఒడిగట్టకుండా చూస్తాడు. అదేవిధంగా ఖచ్చితంగా ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తేనే అవి రిపీట్ కాకుండా చూసుకుంటాయని చెప్పేసి నా ఆలోచన.